అందరం సార్ని సత్కరిస్తున్నాం. మనకి అదృష్టం సార్ కలగజేసినందుకు ఓకే చెప్పు 1 2 3 రెండు రాలే రెండు సార్ తో నెక్స్ట్ బ్యాచ్ తీసుకున్న వాళ్ళు రెడీ ఉండండి. ఈ బ్యాచ్ తర్వాత మంచి స్కూల్ బాగాలేనప్పుడు సెలవులు ఉన్నప్పుడు మీరు జాయిన్ కాండి. బట్ అదొక నాకు వరం లాగంటే నారాయణ ఇంకెవరన్నా పేరు నాగపూర్ శేఖర్, చింతకేళి సాంబయ్య, పసునూరి శేఖర్, ఇంకా మిగతా ఎస్ ఉపేందర్, వెంకటయ్య, పిన్న నరేందర్, సదానందం, కీర్తి వెంకటేశ్వర్లు, పత్తి పుల్లయ్య, ఫకీర్ ఒక ఆయన ఉన్నాడు మన స్నేహితుడు, ఫకీర్ మహమ్మద్. ఒక్క నిమిషం దయచేసి మీ అందరూ లేచి ఒక నిమిషం వహించాల్సిందిగా 2 నిమిషాలు మౌనం పాడి రాంపల్లి రాజేందర్. Please keep silent. Keep silent. కంఫర్టబుల్ 2-3 కారణాల వల్ల నేను ఒక కంటిన్యూస్గా మీకు క్లాసు మీరైతే నా మీద అనుకుంటున్నారో అంత మాట్లాడలేకపోతుంది. కారణం నాకు 1 month క్రితం డెంగ్యూ ఫీవర్ వచ్చింది. నేను స్కిల్ అండర్ ట్రీట్మెంట్. రెండవ కార్యక్రమం ఏంటంటే డయాబెటిక్. నేను అందరు చూసిన తర్వాత ఇంకా 1000 ఏనుగుల బలం వచ్చింది. అయితే ప్రెసిడెంట్ గారు పద్మభూషణ్ అటువంటి అవార్డ్స్ తీసుకున్నారు. స్విట్జర్లాండ్ నోబెల్ బహుమానం తీసుకున్న దానికంటే ఎక్కువ నేను 6 నెలలు యాడ్ చేసిన తర్వాత టర్మినేట్ చేసేసి ఇంకా ఉద్యోగం
ఖాళీగా ఎందుకుంటే డిగ్రీ చేసి డిగ్రీ చేసిన తర్వాత జాబ్కి అప్లై చేస్తే అప్పుడు 10% కటింగ్ గవర్నమెంట్లో పోస్ట్ లేదు, గవర్నమెంట్ జాబ్స్ లేదు. ఎట్లా అంటే అప్పుడు ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ అని ఉంది. ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో రిజిస్టర్ చేసుకుంటే ఉద్యోగాలు వచ్చాయి. ఉద్యోగాలు అయితే నాకు నిజామాబాద్ అలాంటి నిజామాబాద్ మల్టీపర్పస్ హై స్కూల్ వచ్చింది. పోయి జాయిన్ అయ్యి పనిచేసుకుంటారు. ఇంకొక సర్టిఫికెట్ తప్పుడు చనిపోవడం అది నాకు హైపోపాటిక్ రావడానికి ఫస్ట్ ఫేజ్ ఫుడింగ్ స్టార్ట్ కాకపోతే అట్లా నేను